సో ది మోస్ట్ ట్రెండింగ్ కాన్సెప్ట్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే ఏంటి? సో నేను డాక్టర్ ఆశాదీప్తి, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్. సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే ఏంటి? సో దానివల్ల యూజ్ ఏముంటుంది, ఎప్పుడు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోవాలి? సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బిఫోర్ ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మీ జనరల్ హెల్త్ చెకప్ చేయించుకుని కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు చేయించుకుని అవసరమైనవి ఇండికేటెడ్ వ్యాక్సిన్స్ వేయించుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు అండ్ ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఎనీమియా అంటే రక్తహీనత ప్రెగ్నెన్సీలో వచ్చే మోస్ట్ డెడ్లీ కాంప్లికేషన్. సో దీనివల్ల మిస్క్యారేజెస్ అవ్వడం, బేబీ వెయిట్ సరిగ్గా పెరగకపోవడం, సో పూర్తిగా నెలలు నిండకుండా డెలివరీస్ అవ్వడం, బేబీ ఎదుగుదలలో లోపాలు రావడం, ఇవన్నీ రావచ్చు. సో మనం ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్లో ఇది చెక్ చేయించుకుంటే ఇది ప్రెగ్నెన్సీలో ఈ డయాబెటీస్ అన్న కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు, ఎర్లీగా ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ ది మోస్ట్ ప్రెగ్నెంట్ లేడీకి థైరాయిడ్ ఉండి అది డిటెక్ట్ చేయకుండా ఆ బేబీ డెలివరీ అయితే ఆ బేబీలో లో ఐక్యూ లెవెల్స్, మందబుద్ధి, కొన్నిసార్లు ఈవెన్ మిస్క్యారేజెస్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ థైరాయిడ్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం వల్ల ఎర్లీగా దాని మెడికేషన్స్ తీసుకుని ఎర్లీగా ఈ ఐక్యూ లెవెల్స్ ఇవన్నీ డిఫెక్ట్స్ రాకుండా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. సో ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్ వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది వస్తుంటాయి, ఈవెన్ మిస్క్యారేజెస్ కూడా అవుతుంటాయి. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఒక 6 months బిఫోర్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల మీరు ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఇవన్నిటిని అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.